నేను ఆల్రెడీ ఇది స్టార్ట్ అయినప్పుడు చెప్పాను సార్. ఎక్కడన్నా ఒకవేళ ప్రతీకార దాడులు అనేవి అవి రాజకీయ ప్రతీకార దాడులు కాదండి. మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం, ఒక క్రైమ్ వార్తలు పడతానే ఉంటాయి. ఎక్కడో ఎవరికో సరిహద్దు తగాదా వచ్చింది, ఎవరికో ఏదో సొంత లావాదేవీలు ఉన్నాయి. ఇలా జరిగిన ప్రతిదాన్ని కూడా వీళ్ళు పార్టీకి అంటగట్టి, తద్వారా ఇది మేము తెలుగుదేశం పార్టీ ప్రతీకార దాడులు తెగబడుతుంది 31 మంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 మంది చనిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు. అది పక్కాగా వైసీపీ కార్యకర్తల చేతిలో హత్య గావించబడ్డారు. దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం, లేదా ఇప్పుడు రీసెంట్గా విజయసాయిరెడ్డి గర్భాధానం కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆ గర్భాధానం అనే దాన్ని వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సార్. సార్, ఇప్పుడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి 3 నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుంది భారతదేశంలో. వాటిని కట్టడి చేయడం కోసమే మనకి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక నేరం జరుగుతుందని ముందుగా ఊహించి దాన్ని ఆపే మెకానిజం ఇప్పటి వరకు భారతదేశంలో కదని ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ భారతదేశంలో అన్ని చోట్ల జరిగేవే. మీకు ఉదాహరణ చెప్తాను. 2020, 21, 22కి ఎన్సీఆర్బీ రిలీజ్ చేసిన రికార్డ్స్ ప్రకారం 2021కి 1018 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. 21, 22కి 1188 అఘాయిత్యాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ, అతని నాయకులు, అతని పోలీసులను ఉపయోగించుకుని చేసే నేరాలనే మేము ఎప్పుడు పాయింట్అవుట్ చేసాం తప్ప ఎక్కడో జరిగే కామన్ నేరాలని మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించలేదు. ఆ కామన్ నేరాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్గా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తక్షణ చర్యలు తీసుకుంటున్నారండి. ఎక్కడన్నా వాడు నేరానికి పాల్పడ్డాడు, ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతన్ని 307 అయితే 307, 302 అయితే 302, రేప్ కేసు అయితే రేప్ కేసు వెంటనే పెట్టి అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ వైసీపీ హయాంలో ఒక దళితుడికి శిరోమండనం చేయించాడు జక్కంపూడి రాజు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో పెట్టి. రాష్ట్రపతి దగ్గర నుంచి లేఖ వచ్చినా సరే అతన్ని అరెస్ట్ చేయలేదు. ఈ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి అతను నేరం చేశాడు, మర్డర్ చేశాడని సిబిఐ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అతను నాకు ఇంకొక కన్ను అని చెప్పి వెనకేసుకొచ్చాడు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో 8 మర్డర్లు వీళ్ళ అనుచరులు చేస్తే పిన్నెల్లి చాలా సౌమ్యుడు అని చెప్పుకొచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి. ఆయనకి సొంతోళ్ళు, బయటోళ్ళు, పగోళ్ళు అనేది ఏమి ఉండదు. చట్టపరంగా ఎవరైనా నేరం చేస్తే చట్టపరంగా వారిని శిక్షించదు. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం తూచా తప్పకుండా చేసుకెళ్తుందండి. అయినా కూడా ఆ జరిగిన ప్రతిదానికి ఎక్కడో ఇప్పుడు 3 మైనర్లు కలిసి ఒక మైనర్ బాలికను రేప్ చేశారన్నారు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏంటి సార్ సంబంధం? దానికి కూటమి ప్రభుత్వంకి ఏంటి సంబంధం? ఆ కుర్రోళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారట, ఇంటర్నెట్లో మేము వీడియోలు చూసి మేము అది చేయడం జరిగిందట. పిల్లల దగ్గర ఇంటర్నెట్ అంత ఈజీగా ఎలా దొరుకుతుందండి? మన పిల్లలకు మనం ఏం సెల్ ఫోన్ ఇవ్వం. సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని ఎక్కడైనా మూలను కూర్చొని చూస్తూ ఉంటే మనం ఊరుకోం. వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి కేవలం కమిషన్ల కోసం కక్కుతుపడిచిన ట్యాబ్లు ఉన్నాయి. ఆ కమిషన్ల కోసం కక్కుతుపడిచిన ట్యాబ్లో వాళ్ళు సాఫ్ట్వేర్ మార్చి దానిలో చెడ్డ వీడియోలు చూడడం. వాళ్ళేమో ఆ ట్యాబ్ తోటి ఉంటే ఏదో స్కూలు పని చేసుకుంటున్నారేమో అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ళ దగ్గరికి అంటే వయసును బట్టి మనం అందించే టెక్నాలజీ కూడా ఉండాలండి. వయసుని మీరిచ్చే టెక్నాలజీ మనం విదేశాల్లో లాగా, వెస్ట్రన్ కంట్రీస్లో లాగా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి హై స్కూల్ దగ్గర నుంచి మనం సెక్స్ నాలెడ్జ్ ఇవ్వం. వాళ్ళకంటే వాళ్ళకి ఏ టైంలో ఏ టెక్నాలజీ ఇచ్చినా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. మన పిల్లలకు వచ్చేటప్పటికి మనం వయసును బట్టి ఇవ్వాలి. మనం ఒక సెల్ ఫోన్ కొనాలంటేనే డిగ్రీ చదువుకుంటే తప్ప మనం చిన్నపిల్లలకు కొనం. ఇక్కడ జరిగే ప్రతి నేరం, ఇప్పుడు జరుగుతున్న ప్రతి హత్య, ప్రతి నేరం, ప్రతి మానభంగం, దీనికి కారణం వైసీపీ పెంచి పోషించిన గంజాయి, వైసీపీ ఈ రాష్ట్రానికి దిగుమతి చేసిన డ్రగ్స్, వాళ్ళు చేసిన ఇక్కడ జరిగే ప్రతి నేరానికి పునాది వైసీపీ ప్రభుత్వంలోనే ఉంది. ఇక మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ నేరాలు జరుగుతున్నాయంటే నేరాలు కట్టడి చేయడానికి, ఆ నేరం చేసిన వాడిని శిక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంది. ఇక దానికి తెలుగుదేశం ప్రభుత్వానికి, దానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడితే ఎలా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ.